అనగనగనగా ఒక వేసవి మధ్యాహ్నం కోకో అనే కాకి ఆకాశంలో ఎగురుతూ ఉంది. సూర్యుడు మండుతున్నాడు. చెట్టు అలసిపోయినట్లు కనిపించింది. నదులు కూడా చిన్న చిన్న నీటి కాలువలుగా మారిపోయాయి. కోకో చాలా దాహంతో ఉన్నాడు. కావు కావు, నాకు నీళ్లు కావాలి, నా గొంతంతా చాలా ఎండిపోయింది అని నెమ్మదిగా రెక్కలాడిస్తూ అన్నాడు. అతను పొలంలో వెదికాడు. అడవి మీద కూడా ఎగిరాడు. పాత బావి లోపల కూడా చూశాడు. కానీ ఒక చుక్క నీరు కూడా దొరకలేదు. అతడు ఆశ వదులుకోలేకపోతున్నాడు. కోకో ఒక తోటలో ఏదో మెరుస్తూ కనిపించింది. అతను త్వరగా కిందకి ఎగిరి చెట్టు కింద పెద్ద మట్టి కొండ ఉంటే చూశాడు. చివరికి నీళ్లు అని అతను ఉత్సాహంగా లోపలికి చూశాడు. అవును, నీరు ఉంది, కానీ అడుగున కొంచెం మాత్రమే. కోకో తన ముక్కుతో చేరుకోవడానికి ప్రయత్నించాడు, కానీ అది చాలా లోతుగా ఉంది. అతను ఆలోచిస్తూ కొండ చుట్టూ తిరిగాడు. కోకో ఆలోచిస్తుండగా ఒక కొంటె ఉడత కనిపించింది. హాహా, నువ్వు ఈ నీటిని ఎప్పటి చేరుకోలేవు అని ఉడత ఆట పట్టిస్తాడు. నువ్వు ఎందుకు వదులుకోకూడదు అని ఆ ఉడత అన్నాడు. కానీ కోకో తల అడ్డంగా ఊపాడు. లేదు, నేను వదులుకోలేను, ఒక మార్గం ఉండాలి అని అన్నాడు. వెంటనే చీమలు వరుసగా వెళుతున్నాయి. చీమల కెప్టెన్ ఆగి, కాకి, మేము నది ఒడ్డున కొన్ని ఉరకరాలను చూసాము. వాటిని ఇంటికి తీసుకువస్తే మీరు మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని అన్నాడు. అప్పుడు కోకో, ధన్యవాదాలు చిన్న స్నేహితులారా అని అన్నాడు. అతని కళ్ళు ఆశతో మెరిసిపోతున్నాయి. అప్పుడైతే చెట్టు నుండి ఊగుతున్న ఒక కోతి నవ్వింది. కాకి, ఈ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు? కొండ పైకెక్కి చూడండి, నీళ్లను బయటకు వస్తాయి అని అన్నాడు. కోకో ఒక క్షణం ఆలోచించాడు. నేను దానిని కింద పడేస్తే నీరు ఎండిన నేలలో ఇంకిపోతాయి. అప్పుడు మనలో ఎవరూ తాగలేరు. కోతి తల గీసుకుంటూ, హోహో, నువ్వు నేను అనుకున్న దానికంటే తెలివైన వాడివే అని కోతి అన్నది. కోకో నది ఒడ్డుకు ఎగిరి చిన్న రాళ్లను తన ముక్కుతో ఒక్కొక్కటిగా కుండలో వేసింది. ఉడత ఆలోచించి చూసింది. చీమలు వెళ్ళి కోకో వెళ్ళు అని ఎంకరేజ్ చేశాయి. చివరికి నీరు పైకి లేచింది. కోకో తన ముక్కును ముంచి సంతోషంగా తాగింది. ఆహా, ఇది ఇప్పటి వరకు అత్యంతంగా తీయని నీరు అని నవ్వుతూ అన్నాడు. కోకో నీటిని తన వద్ద ఉంచుకోలేదు. అతను చీమలను, ఉడతను మరియు కోతిని కూడా పిలిచాడు. స్నేహితులారా, మీరు కూడా తాగండి, అందరికీ సరిపోతాయి అని కోకో అన్నాడు. వారందరూ కలిసి తాగారు. కోతి నవ్వుతూ, కోకో, నువ్వు తెలివైన వాడివి మాత్రమే కాదు, నువ్వు దయగలవాడివి అని అంది. కోకో గర్వంగా తన రెక్కలను ఊపుతుంది. గుర్తుంచుకో, సకలం ఉన్న చోటే ఒక మార్గం ఉంది, కానీ పంచుకోవటం వల్ల మార్గం ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ కథ నీతి: నెవర్ గివ్ అప్, దేర్ ఆల్వేస్ ఎ సొల్యూషన్.